హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 1355 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. తెలుగు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరి దాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ నోటిఫికేషన్ PDF కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక ఇన్ఫర్మేషన్. ఇంట్లోనే ఉండి ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ నుండి MBA, MCA, MA సోషాలజీ, బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్ చాలా తక్కువ ఫీజుకే మనమైతే ఆన్లైన్లో చేయొచ్చు. ఈ అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు. దీనికోసం మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. దాన్ని ఫిల్ చేసిన వెంటనే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళైతే మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. మేము చదువుకున్న రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అంటే లేవండి. సో ప్రజెంట్ మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఇటువంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే చేసే అవకాశాన్ని ప్రజెంట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తున్నారు. ఇక్కడ మీకు బుక్స్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫోరం లాంటి రిసోర్సెస్ కూడా అందిస్తున్నారు. అలాగే ఎం వెంకయ్య నాయుడు గారు, దువ్వూరి సుబ్బారావు గారు, మినీ IPE, జస్టిస్ జె చలమేశ్వరరావు గారు ఇందులో నోటబుల్ అల్యూమినిగా కూడా ఉండడం జరిగింది. ఇదొక చక్కటి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. గూగుల్ ఫామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెంటనే ఫిల్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఆంధ్రప్రదేశ్లో మనకు మొత్తం ఇండియా వ్యాప్తంగా పోస్టల్ GDS ఉద్యోగాలు 44,000 ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. అందులో మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపుగా 1355 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. జిల్లాల వారీగా ఖాళీలు కూడా చూసుకుందాం. మీకు ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తెలుగు వచ్చిన వాళ్ళ కోసం అన్రిజర్వ్ వచ్చి 656, OBC 200, SC 177, ST 88, EWS 194, PWD మనకు A కేటగిరీ ఒక 6, B కేటగిరీ 20, C కేటగిరీ 14, DE కేటగిరీలు ఏం లేవు. టోటల్గా 1355 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకు రిలీజ్ చేసిన సంగతి మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. అఫీషియల్గా మనకు టోటల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. అప్లై లింక్ కూడా స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, డాక్ సేవకు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ నిన్నటి నుండే మనకు స్టార్ట్ అయింది. ఆగస్టు 5th వరకు మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫీజ్ పేమెంట్ చేసుకోవడానికి కూడా మనకు టైం అయితే అప్పటిదాకే ఉంది. ఏదైనా అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవాలంటే ఆగస్టు 6th నుండి 8th వరకు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మీ జిల్లాలో మీ ఊర్లోనే ఖాళీలు ఉన్నా కూడా ఆప్షన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే మనకు ఇక్కడ కల్పిస్తున్నారు. కేవలం 10th మార్క్ లిస్ట్ మెమో ఉంటే సరిపోతుందండి. ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఈ 10thతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి మనకు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మనకు ఇక్కడ ఈజీగా సెలెక్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన శాలరీ అలవెన్స్లు అన్నీ కలుపుకొని స్టార్టింగ్లోనే 14,500 నుండి మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. BPM కేటగిరీకి 12,000 నుండి 29,380 వరకు పే స్కేల్ ఉంది. ABPM డాక్ సేవకి 10,000 నుండి 24,470 శాలరీ ఉంది. 18 to 40 ఇయర్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో కేటగిరీ SC, ST 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అన్నారు. 10th మార్క్స్ మెమో అయితే ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే రావాల్సి ఉంటుంది, దాంతోపాటు సైకిల్ తొక్కడం అయితే రావాల్సి అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి సైకిల్ తొక్కడం అయితే రావాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏమి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు, జస్ట్ మన 10th మార్క్స్ ఏదైతే వచ్చాయో సో దాని ప్రకారం మనకి ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దీనికి సంబంధించి అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. SC, ST అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు మాత్రం ₹100 ఫీజు అయితే పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనము ఇక్కడ అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 50 KB కన్నా తక్కువ ఉండాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. 20 KB కన్నా తక్కువ పెట్టి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం అప్లై చేయాలి అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో అలాగే యానంలో
తెలుగు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో తెలంగాణలో తెలుగు అండ్ ఉర్దూ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే అప్లై నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అఫీషియల్ సైట్ అయితే ఇది. ఈ సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి అప్లై ఆన్లైన్ చేసి ఫీజ్ పేమెంట్ అనేది చేసి ఇక్కడ మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్లో మీ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీ డివిజన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా మనం ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ డివిజన్లు ఆ జిల్లాలు కనిపిస్తాయి. సో దాని మీద క్లిక్ చేసి ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా చూసుకునే అవకాశం అయితే ఉంది. సో కొంచెం సైటు సర్వర్ ఇష్యూస్ ఉంటాయి, స్టార్టింగే కాబట్టి చాలామంది అప్లై చేస్తుంటారు కాబట్టి చూసుకొని కొంచెం వెయిట్ చేయండి. సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీ సర్కిల్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ తిరుపతి సర్కిల్ పెట్టాలనుకుంటున్నాను, ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి చూడాలా అంటే తిరుపతి మీద క్లిక్ చేశారంటే ఆ వ్యాకెన్సీస్ వ్యూ పోస్ట్ మీద క్లిక్ చేశారంటే మనకు పోస్టులు కూడా ఓపెన్ అవుతాయి. సో మనం చూసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మీరు చూసుకొని సో ఏ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నీ చూసుకొని మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ ఖాళీల వివరాలు. సో అక్కడ ఏం ఖాళీ ఉంది, బ్రాంచ్ పోస్ట్ మాస్టరా, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరా, ఏది అనేది చూసుకొని అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.